డయాబెటీస్ ఉన్న వాళ్ళు డాక్టర్ గారిని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను డాక్టర్ అనురాధ, FNB ఇన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ అండ్ ఫీటల్ మెడిసిన్, గుంటూరు. సో ఒక మదర్ ఆర్ ఏ లేడీ ఈ సఫరింగ్ విత్ డయాబెటీస్ అనుకోండి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. దీన్ని ప్రీ కన్సెప్షనల్ విజిట్ ఆర్ కౌన్సిలింగ్ అంటాము. సో వాళ్ళ HbA1c వాల్యూ చెక్ చేస్తాం. లెస్ దాన్ 6 ఉండాలి. సో HbA1c 8, 9, 10 ఉన్న వాళ్ళు కన్సీవ్ అయితే వాళ్ళకి బేబీలో అవయవాల లోపాలు వచ్చే అవకాశం 10 to 30% ఉంటాయి. అందుకని షుగర్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే వాళ్ళ షుగర్స్ ని కంట్రోల్ లోకి తీసుకురావాలి. దానివల్ల HbA1c 6 వచ్చాక ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే వాళ్ళ బేబీకి అవయవాల లోపాలు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్ గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాం. అంటే వెన్నుపూసలో అవయవాల లోపాలు లేదా కార్డియాక్ డిఫెక్ట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే డయాబెటిక్ వాళ్ళందరూ ప్రీ కన్సెప్షనల్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి షుగర్స్ మెయింటైన్ చేసుకొని తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం వల్ల బిడ్డకి అవయవాల లోపాలు ఉండకుండా ఉంటాయి, తల్లికి కూడా హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది అండ్ కాంప్లికేషన్స్ లేకుండా 9 months డెలివరీకి వెళ్ళి డెలివరీ అవ్వచ్చు.